వరంగల్ జిల్లా నర్సంపేటలో సంచలనం సృష్టించిన ఒక సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సమస్యలతో పాటు మామను కోడలు గదిలో నిర్బంధించడం తీవ్రమైన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో డాక్టర్ నవత అనే కోడలు తన మామ మోతే రంగారెడ్డిని ఇంటిలో ఓ గదిలో బంధించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే రంగంలోనికి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టగా కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసుకుని ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఏం మాట్లాడేది తాళం వేసుకొని పోయింది. సమరసాలో చెల్లి చనిపోయింది నిన్న గురుకులో చచ్చిపోయింది కూడా లేదు. పద్మవేడి చచ్చిపోయింది నిన్న తెలియదు మీకు. మొత్తం 3 సంవత్సరాలు అయితే మాట్లాడదు. 3 ఇయర్స్ మాట్లాడేది లేదు. నా మీద అన్ని అలిగేషన్స్ పెట్టినా ఏం పెట్టినా మేమన్నా చేసుకుంటామన్నా నేను చెప్పలేకనే ఉంటాను. చూకుంటే మేము భర్త భార్యలో మంచిగా బ్రతుకుతామని అంటే నాకేంది బతకని అంటే బతకని అంటే భర్తను ముగ్గురిని అన్నదమ్ములను పిలిచింది పొట్టు పంపించింది హాస్పిటల్లో చూస్తాను. నాకు తాళం వేసిపోయింది. తాళం చేయబట్టి ఎప్పుడు పొద్దున్న 9 గంటలకు పోలీసులు లేక నాకు ఫోన్ లేదు. ఫోన్ కొనుక్కున్నాయి. ఫోన్ లేకుండా చేసింది. నాకు ఫోన్ లేదు, ఏం లేదు. అర్థం బల కొట్టి ఒక గంట చెప్పేసి వాళ్ళు మా బావకు ఫోన్ చేసింది. రాయగఢ్ సార్ ఫోన్ చేస్తే వచ్చింది చెప్పింది. అందరూ కోడలు మొత్తం 3 సంవత్సరాలు అయితే మాట్లాడదు.